నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, గురుగారికి పాదాభివందనం అండి. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనం పుట్టిన ముహూర్తం ఉంటుంది కదండి, అవును. ఆ ముహూర్తము తో సంబంధం ఉంటుందండి. పూర్వజన్మ సుకృతము ఆ ముహూర్తం వల్ల ఏదైనా పాపాలు హరించిపోయి మంచి జన్మ వచ్చే అవకాశం ఉంటుందండి? లేకపోతే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఎన్ని జన్మల పాటు మనం వెంటాడుతూ ఉంటాయి? చక్కని ప్రశ్న. మానవ జన్మ పొందడమే చాలా విశేషము అని చెబుతూ ఉంటుంది శాస్త్రం. ఆ కారణం చేత ఈ జన్మలో మనం ఇలా ఎందుకు పుట్టాము అనే ప్రశ్న వేసినట్లయితే గత జన్మల యొక్క ప్రభావాలన్నీ కూడా, అప్పటి సంకల్పాలన్నీ కూడా తీరడానికి ఒక మార్గం మానవ జన్మ. అయితే ఈ సమయంలో పుట్టినందువలన ఏమైనా ఇబ్బందులు తొలగిపోతాయా అని ప్రత్యేకించి ప్రశ్న వేసినట్లయితే అలా తొలగిపోయేటట్లయితే అసలు గొడవ లేదు, ఇబ్బంది లేదు. అసలు మానవ జన్మ పొందేటప్పుడు పుణ్యపాపాలు రెండు కూడా సమానంగా ఉంటాయి అంటారు. ఈ సమానంగా ఉన్న పుణ్యపాపాలని మన యొక్క కర్మ చేత, సత్కర్మ చేత పెంచుకునే ప్రయత్నం చేస్తే ఈ గత జన్మల్లో ఏవైతే ఇంకా సంకల్పాలు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుభవించేయడానికి తగినట్టుగా మనం సంసిద్ధంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా జన్మ యొక్క అవసరం లేకుండా మోక్షాన్ని పొందవచ్చు. ఎలా ఉంటుంది దాని యొక్క స్థాయి ప్రభావము అని ఆలోచించినట్లయితే, మనము ఒకసారి మరణం కోరుకుంటే ఒకసారి మరణం వస్తుంది, ఒక జన్మ ఎత్తవలసి వస్తుంది. రెండుసార్లు మరణం కోరుకుంటే అంటే ఇంకోసారి మరణించడానికి కావాల్సిన ఇంకో జన్మ మళ్ళీ ఎత్తవలసి ఉంటుంది. మనిషి జీవితంలో ఎన్నిసార్లు మరణించాలని కోరుకుంటాడు అంటే సమాధానం చెప్పలేము, చాలా సందర్భాలు రావచ్చు. అలా అనేక సందర్భాల్లో మరణాన్ని కోరుకున్న పరిస్థితిలో ఉన్నట్లయితే అన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఆ జన్మల యొక్క ప్రభావం అంతా పోయి ప్రస్తుతము మనం ఈ జన్మతో ఇక్కడితో ఆపేయాలి అనుకుంటే పుణ్యార్జన విశేషంగా చేసుకున్నట్లయితే ఆ దోషాన్ని అధిగమించి స్వప్నంలో మరణాన్ని పొందినట్లయితే ఇలలో మంచిది అనే మాట మనం వింటూ ఉంటాము. అలాగా ఇలలో మంచి చేసే అటువంటి స్వప్నాలు పొందడం ద్వారా ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చి అది మనకి మేలు చేసేది అవుతుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు కేవలం జన్మించినంత మాత్రాన ప్రభావం విశేషంగా కనిపిస్తుందా అంటే ఆ జన్మ యొక్క కారణం మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడు ఉన్నాడు, అతను కేవలము జన్మించినంత మాత్రానే ఆ వంశాన్ని తరింపజేసేశాడు. అందుచేతనే ఆ వంశంలో జన్మించిన బలిచక్రవర్తికి మరణాన్ని ప్రసాదించలేక వరంగా తానే విడిపోయాడు విష్ణుమూర్తి. కాబట్టి మనము విశేషమైన జన్మ లభించినట్లయితే ఆ ప్రభావం ఉంటుంది. ఆ విశేషమైన జన్మ లభించాలి అంటే అంత స్థాయి పుణ్యం చేసుకోవాలి. ఈ జన్మలో సాధ్యపడకపోయినా ఇప్పుడు పుణ్యం చేయడం ప్రారంభిస్తే ఆ ప్రభావము చేత మరు జన్మల్లో ఉత్తమమైన జన్మకి అవకాశం ఉంటుంది. దానివలన మనం ఉత్తమ గతుల్ని పొందగలుగుతాం.